డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? అసెట్స్ దేనికని సార్? ఏటమ్మా? అసెట్స్ దేనికని అంటున్నాను. యాసెట్స్లో ఇమేజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను యూజ్ చేసే ఇమేజెస్. సో ఆ యాసెట్స్ అనేవి, ఆ యాసెట్స్లో మనకి ఏమి ఉంటాయంటే ఇమేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఉన్న ఇమేజెస్, ఇదంతా ఇమేజెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఇమేజెస్ ఇందులో ఉంటాయి. మనం ఇక్కడ చూసిన అన్ని ఇమేజెస్. మీరు ఏమైనా ఇమేజెస్ కావాలో పెట్టుకోండి. జస్ట్ ఇమేజెస్ యాసెట్ ఫోల్డరు, అది నేను మీకు పంపిస్తాను. సో ఎనీ క్వశ్చన్స్? ఇక్కడ వరకు నేను బాయిలర్ ప్లేట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత STYLE స్టైల్ డాట్ సిఎస్ఎస్. అగైన్ ఇది కూడా మీకు HTML CSS క్లాస్ కాదు. మీకు బటన్స్ చెప్పాను కదా, అది మాస్టర్ HTML క్లాసు. అది నేను తర్వాత చెప్తాను. ఇందులో మనం ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సినవన్నీ ఇక్కడ స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఇది స్టైల్ డాట్లో మన స్టైలింగ్ HTML ఎలిమెంట్స్ తీసుకుంటాం, ఎలిమెంట్స్ని మనం స్టైల్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని నేను ఏం చేస్తానంటే, ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఆ స్టైల్ అనే దాన్ని, ఆ ఫోల్డర్ మీరు ఇక్కడ అటాచ్ చేయాలి. సో లింక్ REL ఈక్వల్ టు స్టైల్ షీట్, REF ఈక్వల్ టు ఇక్కడ ద లింక్ అనేది ఇక్కడ అటాచ్ చేయాలి. మీరు ఏదైతే స్టైల్ చేస్తున్నారో ఆ లింక్ అనేది ఇక్కడ మీరు అటాచ్ చేయాలి ఇందులో. ఓకేనా? సో స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని. ఎనీ క్వశ్చన్స్? మీకు స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనేది మీరు ఇందులో అటాచ్ చేయాలి ఫస్ట్. ఓకేనా అన్న? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పటి వరకు? సార్ ఓకే. సో ఇక్కడ డాక్యుమెంట్ ప్లేస్లో మనం ఈ డాక్యుమెంట్ దగ్గరికి నేను ఏం చేస్తానంటే అమెజాన్ క్లోన్ అని తీసుకుంటాను. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందులోకి ఎక్స్టెన్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు లైవ్ సర్వర్ తెలుసు కదా, మీ దగ్గర ఆల్రెడీ లైవ్ సర్వర్ ఉంది కదా. ఉంది సార్. ఒకవేళ లేకపోతే లైవ్ సర్వర్ లాంచర్ ఇన్స్టాల్ చేసుకోండి, లైవ్ సర్వర్. సో ఇది ఇప్పుడు రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఓకే. సో మీరు చూసారు కదా అమెజాన్ క్లోన్ అనేసి. సో మన డాక్యుమెంట్ నేమ్ వచ్చి అమెజాన్ క్లోన్. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ లేవంటే నో అని చెప్పండి. నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను. స్లోగా వెళ్తామే. మీరు ప్రతిదీ నేర్చుకోవాలి. మీరు ప్రతిదీ నేర్చుకోవాలి. ఏం చేసినా సరే నేర్చుకోవాలి. సార్ నాకు ఇక్కడ అర్థం అవ్వలేదు అన్నా సరే నేను చెప్తాను కానీ బట్ మనం స్లోగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది మీకు చెప్పేటప్పటికల్లా మీకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఓకే. ఇప్పుడు బాడీలోని ఏది రాస్తామో అదే మనకి డిస్ప్లే మీద వస్తుంది. ఇక్కడ NAV నావ్ ట్యాగ్ తీసుకున్నాను. ఓకే. నావ్ ట్యాగ్ ఎందుకు తీసుకున్నాం? సో మీకు తెలుసా తెలీదా నావ్ ట్యాగ్ గురించి? HTMLలో CSSలో నావ్ ట్యాగ్ తెలుసా లేదమ్మా మీకు? సార్ ఓకే. సో తెలియదు కదా. సో ఇప్పుడు నేను చెప్తాను నావ్ ట్యాగ్. నీకు తెలుసా పవన్? లేదు సార్, తెలియదు. మీరు అన్నీ నేర్చుకున్నా పర్వాలేదు నావ్ ట్యాగ్ గురించి. సో సో నావ్ ట్యాగ్ గురించి మీకు ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను. నావ్ ట్యాగ్ ఒక్కొక్కటి వెళ్ళే పర్లే. సో మీరు కావాల్సిన వీడియోస్ చూడండి, మీకు తెలిస్తే. సో నేను ఇక్కడ చెప్తాను కాబట్టి అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నావ్ ట్యాగ్ ఈజ్ HTML యూస్ టు డిఫైన్ ఏ సెక్షన్ ఆఫ్ వెబ్ పేజ్ కంటైన్స్ నావిగేషన్స్. నావ్ ట్యాగ్లో ఏటేటి ఉంటాయమ్మా? నావ్ ట్యాగ్లో కంటైన్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఉంటుంది. ఓకే. Nav tag contains navigation links. It is typically used to group together links to the other pages, okay, or sections within the same page like menus, tables of contents, home, about, services, contact, ఇవన్నీ. ఓకే.
సో nav ట్యాగ్ అంటే ఫర్ మేజర్ నావిగేషన్ బ్లాక్స్, నాట్ ఫర్ ఎవ్రీ గ్రూప్ లింక్స్ అని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత nav tag defines set of navigation links. Notice that not all links of documents should be inside a nav element. Nav element is intended only for major blocks of navigation links such as screen readers for disabled users. ఇలాగైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఫస్ట్ గోల్ why do we use nav and where does it take it? Okay, so why do we use nav tag, where does it is in the website అనేసి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, when we use nav tag like nav tag in a website, it is placed where the main navigation section is located. This helps user move between different parts of the site easily. So you typically see the nav element used for menus, links to important section. ఇదంతా ఇక్కడ మనం ఇదంతా నావిగేషన్ అనేది టాప్లో ఉంటుంది. నావిగేషన్ లింక్ ఎక్కడ ఉంటుందమ్మా? టాప్లో ఉంటుంది. సో యూ సీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, all of these. So it is usually placed near the top of the page, okay, either inside header tag or the right after it, but it can also found in the footer or sidebars if they contain navigation links. Mostly we use it in the upstairs. So okay, so do not worry. Okay, if you don't understand, we will go one by one. Okay, సో ఇప్పుడు నేను ఈ నావిగేషన్ లింక్ తీసుకొని నావిగేషన్ లింక్ అటాచ్ చేశాను. ఓకే, నావిగేషన్ లింక్లోని మనకి యూజువల్లీ ఇమేజెస్ పెడతాం. ఐఎంజీ పెట్టిన తర్వాత ఇది సెల్ఫ్ ట్యాగ్ అనేసి ఐఎంజీ అనేది, ఇందులో నావిగేషన్ లింక్కి ఏం ఉండవు అనేసి. సో ఎస్ఆర్సి ఈక్వల్ టు ఫస్ట్ డాట్ పెట్టి యాసెట్స్ పెట్టి అప్పుడు ఇమేజ్ నేమ్ ఇవ్వాలి. నేను ఇమేజ్ నేమ్ ఇస్తానంటే అమెజాన్ లోగో పిఎన్జీ స్పేస్ ఇచ్చి ఏఎల్టీ. సో ఇక్కడ ఏమిస్తానంటే, సో మేక్ షూర్ మనం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇది ఆ లింక్ అనేది డబుల్ కోట్స్లో పెట్టాలి. ఇది ఫోల్డర్ నేము, ఆ ఫోల్డర్లో ఉన్న ఇమేజ్. ఇక్కడ నేను ఏమిస్తానంటే విత్ ఈజ్ ఈక్వల్ టు 100%. ఓకే, ఆల్ట్ నేను ఇలాగ వదిలేసాను. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మన వెబ్సైట్కి వచ్చాను. ఇక్కడ చూసారు కదా మనకి ఎక్కడుంది ఇది. సో నావిగేషన్ లింక్లోని మనకి ఇది ఇక్కడ ఉంది. సో ఇది ఇమేజ్. మీకు అమెజాన్ వెబ్సైట్లో ఈ ఇమేజ్ ఉంది చూసారు కదా, ఈ యారో మార్క్ అనేది. సో ఆ యారో మార్క్ ఇమేజ్ అనేది ఇక్కడికి వచ్చింది. ఓకేనా. సో ఇమేజ్ ట్యాగ్లోని మనం సోర్స్ ఇవ్వాలి, దాన్ని విడ్త్ ఇచ్చాం. ఆల్టర్నేట్గా ఒకవేళ ఇది డిస్ప్లే అవ్వకపోతే ఇక్కడ మనం ఏది ఇస్తే అది డిస్ప్లే అవుతుంది. ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? సార్ నీకు పవన్? నో సార్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్టైలింగ్లో మనం దీన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత హౌ మెనీ సిఎస్ఎస్ సెలెక్టర్స్, 60 selectors, more than 60 selectors. How many CS selectors? 5 categories. So okay, asterisk, see 3 types. Actually how many CS styles are there అంటే 3 types. ఇది ఎక్స్టర్నల్, ఇంటర్నల్, ఇన్లైన్. అది HTMLలోని. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే CSS asterisk. ఓకే, సో ఇప్పుడు ఇది సెలెక్టర్, CSS సెలెక్టర్.
ఈ సెలెక్టర్ ఏం చేస్తుంది, సెలెక్ట్ ఆల్ ఎలిమెంట్స్ అండ్ సెట్ దేర్ బ్యాక్గ్రౌండ్ కలర్ టు ఎల్లో. ఇక్కడ నేను యాస్ట్రిక్ని స్టార్ అంటాం. ఈ స్టార్ అని చేస్తుందంటే, ఈ స్టార్ అంటే మొత్తం నువ్వు హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ నువ్వు అప్లై అయిపోద్ది అది. అంటే ప్రత్యేకంగా నువ్వు మెన్షన్ చేయక్కర్లేదు. దీన్ని యాస్ట్రిక్ అంటాం. ఇప్పుడు చూడండి, ఈ యాస్ట్రిక్ యూజ్ చేస్తే ఏమైందంటే, సో ఇది కంప్లీట్గా ఇక్కడ స్టైల్ ఈ యాస్ట్రిక్ అనేది యూజ్ చేయడం వల్ల ఏంటైందంటే మొత్తం అంతా వస్తుంది బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అనేసి. ఇప్పుడు నేను యాస్ట్రిక్ ఇచ్చాను అనుకో, ఈ హెచ్టిఎంఎల్ పేజీలు ఏటేటి ఉన్నాయో అన్నిటికీ ఎఫెక్ట్ అయిపోద్ది. ఇక్కడ స్టారు, ఓకే స్టారు, ఇక్కడ ఒకటి ప్యాడింగ్ 0, మార్జిన్ బాక్స్ సైజు. ఇక్కడ నేను ప్యాడింగ్ ఇచ్చాను. ప్యాడింగ్ అంటే ఏంటి? స్పేస్. మరి మార్జిన్ అంటే మీరు చూడండి గూగుల్లో, నేను చెప్పినప్పుడే చూసండి, డౌట్స్ రాకుండా ఉంటాయి. మీరు కంప్యూటర్లోనే ఉన్నారంటే కంప్యూటర్ ఓపెన్ చేసుకొని చూడండి. ప్యాడింగ్ దేని గురించి చేస్తాం, ఈ ఒక్కొక్క ఈచ్ కీ పాయింట్ అని. నేను మొన్న చెప్పాను ప్యాడింగ్ అనేది ఏంటంటే దేని గురించి. ప్యాడింగ్ అనేది స్పేస్ ఇన్సైడ్ ఇన్ ఎలిమెంట్, ఇన్సైడ్ ద ఎలిమెంట్ బిట్వీన్ ద కాంటాక్ట్ లైక్ టెక్స్ట్ ఆర్ ఇమేజెస్, ఓకే, అండ్ ద బార్డర్ ఆఫ్ ద ఎలిమెంట్ అని. ఓకే, సో ఇక్కడ మనం స్టైలింగ్లో ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ప్యాడింగ్ ఈజ్ ద స్పేస్ ఇన్సైడ్ అన్ ఎలిమెంట్. ఓకే, దీని ఏమంటారంటే బిట్వీన్ ద కంటెంట్ లైక్ టెక్స్ట్, images and the borders of the element. Okay, so think of it like a cuisine inside a box. అంటే ఏదైనా ఒక బాక్స్ లోపల కుజిన్ అంటే ఇండియన్ కుజిన్స్ ఒక బాక్స్ ఏదో ఒకటి ఉందనుకోండి. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ ఎ బటన్ విచ్ టెక్స్ట్ ఇన్సైడ్ ఇట్, ఓకే, యూ యాడ్ ప్యాడింగ్, ద టెక్స్ట్ మూవ్స్ అవే ఫ్రమ్ ద ఎడ్జెస్ ఆఫ్ ద బటన్ అని. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక బటన్ అనేది క్రియేట్ చేశాను అనుకో, ఓకే, సైన్ ఇన్ అని. సో ఓకే, బటన్ ఇందులోకి రాదే మీకు చూపించడానికి ఆ మీనింగ్ కూడా, ఎందుకంటే BUTTON బటన్ వచ్చినప్పుడు ప్యాడింగ్ 100 పిక్సెల్. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సో ఇన్సైడ్ ద బటన్ స్పేస్ వచ్చింది కదా. ఇప్పుడు ప్యాడింగ్ అంటే ఏంటి, ఇన్సైడ్ అన్ ఎలిమెంట్, స్పేస్ ఇన్సైడ్ అన్ ఎలిమెంట్. ఇది ఈ ప్యాడింగ్ అంటే ఇక్కడ మీకు అర్థమైంది కదా నాన్న. ఎలిమెంట్ ఏంటి, ఇక్కడ మనకి ఏ ఎలిమెంట్ ఉంది, సైన్ ఇన్కి లోపల ఇన్సైడ్ స్పేస్ ఉంది కదా. ప్యాడింగ్ ఈజ్ ద స్పేస్ ఇన్సైడ్ అన్ ఎలిమెంట్, ఇన్సైడ్ ఏ సైన్ ఇన్ ఎలిమెంట్ బిట్వీన్ ద కంటెంట్ లైక్ టెక్స్ట్ కానీ, బాక్స్ కానీ, ఇమేజెస్ కానీ, అండ్ ద బార్డర్ ఆఫ్ ద ఎలిమెంట్. ఇక్కడ చూడండి ఇది. సో నేను ఇది తీసేస్తాను, మనకి ఇది అవసరం లేదు కదా. సో జస్ట్ మీకు చెప్పడానికి. ఇప్పుడు మార్జిన్ అంటే, ఇప్పుడు మార్జిన్ ఈజ్ ద స్పేస్ అవుట్ సైడ్ అన్ ఎలిమెంట్. మార్జిన్ ఏంటి, అవుట్ సైడ్ అన్ ఎలిమెంట్. ఇప్పుడు నేను మళ్ళా ఇక్కడ బటన్ తీసుకున్నాను. ఓకే,
ఓకే, బటన్ సైన్ ఇన్ తీసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూ బటన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మార్జిన్. సో మీకు ప్రతిది కూడా నేను చెప్తాను, స్లోగా వెళ్ళినా సరే, ఎందుకంటే మనకి ఈ డిసెంబర్ అయ్యేటప్పటికల్లా మీకు ఫ్రంట్ ఎండ్లో మంచి గ్రిప్ వచ్చేవాళ్ళు ఫుల్ స్టాక్కి ఏం చేసిన. ఇప్పుడు బటన్ మార్జిన్ అంటే ఏం చెప్పాను నేను, స్పేస్ అవుట్ సైడ్ అండ్ ఎలిమెంట్ between the elements border and the elements on the page. It's like the space around a box that separates from the other boxes. సో ఇప్పుడు చూడండి, అవుట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఇక్కడ చూడసారా స్పేస్ ఇక్కడ పైన కిందన ఉంది. అంటే ఎలిమెంట్కి అవుట్ సైడ్ స్పేస్ ఉంటే మార్జిన్, ఎలిమెంట్ ఉండి లోపల బాక్స్కి లోపల స్పేస్ ఉంటే దాన్ని ఏమంటారు, ప్యాడింగ్ అంటారు. ఓకే, సో ఇక్కడ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అంటే బై డిఫాల్ట్ వెన్ యూ సెట్ విత్ ఆర్ హైట్ ఫర్ అన్ ఎలిమెంట్ ఇట్ ఓన్లీ అప్లైస్ టు ద కంటెంట్. ప్యాడింగ్ అండ్ బార్డర్స్ ఆర్ యాడెడ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ విత్ ఆర్ హైట్. సో వెన్ యూ యూజ్ బాక్స్ సైజింగ్, ఇప్పుడు ఇక్కడ వెన్ యూ యూజ్ బాక్స్ సైజింగ్ ద బార్డర్ బాక్స్, ద ప్యాడింగ్ and border are included within the width and height you set for an element, which makes it easier to control the size of an element. ఇప్పుడు ఈ బటన్ తీసుకున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత లెట్స్ సే సో ఇక్కడ నేను ఇది రిమూవ్ చేసేసి బటన్లో నేను ఏం చేస్తానంటే విత్ 100 పిక్సెల్స్ ఇచ్చాను జస్ట్ మీకు చూపించడానికి. ఇక్కడ ప్యాడింగ్ గుర్తుపెట్టుకుని, ప్యాడింగ్ అంటే ఏంటన్నా, స్పేస్ ఎక్కడది, ఇన్సైడ్ ది ఎలిమెంట్, ఇన్సైడ్ అవుట్ సైడ్, ఇన్సైడ్ ది. ఓకే, మరి మార్జిన్ అయితే అవుట్ సైడ్. గుడ్. సో ఇప్పుడు బాక్స్ సైజింగ్ ఏం చేస్తున్నాం అంటే, బార్డర్ బాక్స్ తీసుకున్నాను. ఇది ఏం చేస్తుందంటే, మనకి ఇవి లేవు, నేను ఓకే, బార్డర్ బాక్స్ ఇక్కడ ఏం చేస్తుందంటే ద టోటల్ width of the element, width of the button will still be 100 pixel అని. అంటే without box sizing border box the button is width would be 120 pixel, 100 pixel width plus 10 pixel padding on the left, 10 pixel padding on the right. అంటే ఇక్కడ మీరు ఒక్కటే ఇచ్చారనుకో, చూడండి ఇది ఇక్కడ 10 పిక్సెల్ అని నేను ఇచ్చాను అనుకో, ఒక వాల్యూ ఇస్తే అది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే లెఫ్ట్ రైట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఇది. సో ఆన్ ద లెఫ్ట్ 10 పిక్సెల్ ప్యాడింగ్ ఆన్ ద లెఫ్ట్, 10 పిక్సెల్ ప్యాడింగ్ ఆన్ ద రైట్. విత్ బార్డర్ బాక్స్ ఇట్ సేస్ 100 పిక్సెల్ ఈవెన్ విత్ ప్యాడింగ్ అని. అంటే ఇక్కడ సో అంటే ఇక్కడ ఏదైతే ఉందో అదే సైజు బాక్స్ సైజింగ్ ఉండాలనేసి. విత్ ఎంత ఉంది, ప్యాడింగ్ ఎంత ఉంది. ప్యాడింగ్ అంటే మీకు ఏం చెప్పాను, అవుట్ సైడా ఇన్సైడా? ఇన్సైడ్. మార్జిన్ అంటే అవుట్ సైడ్. ఇప్పుడు ఈ రెండిట్లకి ఒకే ఉంది కదా, ఈ బాక్స్ సైజింగ్ కూడా అంతే ఉండాలని చెప్తున్నాం. మనం ఎంత ఇచ్చామో అదే క్వాంటిటీని తీసుకుంటాం. అంటే టోటల్ విడ్త్ ఆఫ్ ద బటన్ విల్ స్టిల్ బీ 100 పిక్సెల్ అండి. అంటే ప్యాడింగ్ అంటే స్పేస్ ఇన్సైడ్ ఆఫ్ ద ఎలిమెంట్, ప్యాడింగ్ అంటే స్పేస్ ఇన్సైడ్ అన్ ఎలిమెంట్, మార్జిన్ అంటే స్పేస్ అవుట్ సైడ్ అన్ ఎలిమెంట్. మార్జిన్ అనేది ఏంటి, స్పేస్ outside the element. Okay, so border box ante keeps the size of the element the same even with padding or borders. So okay, makes the padding the border include in the height and width of the element అని ఇలాగనే చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగా ఆ ఎలిమెంట్కి సేమ్ అంటే ఎంత ఉందో అది గుర్తుపెట్టుకోండి. ప్యాడింగ్ అంటే ఇన్సైడ్ అన్ ఎలిమెంట్, స్పేస్ ఇన్సైడ్. ప్యాడింగ్ అంటే ఇన్సైడ్ అన్ ఎలిమెంట్, స్పేస్. మార్జిన్ అంటే
స్పేస్ అవుట్ సైడ్ అన్ ఎలిమెంట్. బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అంటే కీప్స్ ద సైజ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ద సేమ్ ఈవెన్ విత్ ప్యాడింగ్ ఆర్ బార్డర్స్. మనకి ప్యాడింగ్ బార్డర్స్ ఎన్ని ఉన్నా సరే ఆ సైజ్ అనేది సేమ్గా ఉంచుతుంది. ఓకేనా, అది. సో ఇది ఇక్కడతో మనకి దానికి సంబంధం లేదు. ఓకే, సో ఇది తీసేస్తాను ఇప్పుడు. ఓకే, సో ఇది ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? సార్. ఓకే సార్. ఓకే, సో మనం ఇది ఒక్కటే ఇక్కడికి వచ్చింది. నావిగేషన్ ఇటువైపే వస్తుంది. బై డిఫాల్ట్ లెఫ్ట్లోకి వస్తాయి. ఓకే, ప్రతిది కూడా మీరు నేర్చుకోండి. బై డిఫాల్ట్ మనం ఇచ్చింది ఇమేజ్ ఎప్పుడు లెఫ్ట్లోనే వస్తాయి. ఇప్పుడు గూగుల్ ఫాంట్స్లో గూగుల్ ఫాంట్స్ యూజ్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత గూగుల్ ఫాంట్స్ అందరూ మీరు ఎవరికైనా తెలుసు కదా గూగుల్ ఫాంట్స్ యూజ్ చేయడం? ఎప్పుడైనా యూజ్ చేశారు ఇది? వాడలేదు సార్, వాడలేదు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది తెలియాలి. అవుట్ఫిట్. ఓకే, ఇక్కడ సో ఎవ్రీ వన్ హ్యాస్ ద రైట్ ఫిట్ వచ్చినప్పుడు దీంట్లోని ఇక్కడికి వస్తే కెట్ ఎంబెడెడ్లో ఇక్కడ ఏం చేయాలంటే ఇంపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా బోల్డ్ వస్తే ఇక్కడ ఎక్స్ట్రా బోల్డ్ నేను రికార్డ్ చేస్తున్నాను. వచ్చిందా కాపీ చేసింది ఇది ఆ లింక్. ఓన్లీ ఇంపోర్ట్ వన్నే కాపీ చేయాలి, మిగతాది ఏది కాపీ చేయకూడదు. సో ఓకే, సో ఎక్స్ట్రా బోల్డ్ మీరు మళ్ళీ మార్చుకోవచ్చు ఆ స్టైలింగ్ అనేది మీకు ఎలాగ నచ్చితే అలా చేయండి. చేసినప్పుడు మీకు మిస్టేక్స్ వచ్చాయనుకో డోంట్ వరీ అని. సో సారీ, ఇక్కడ కాపీ చేసినప్పుడు అంతా కాపీ చేయకండి. ఇది అవుతుందో తెలీదు, బట్ నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చేసేది అంతా నేను ఫస్ట్ నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినప్పుడు నేను ఒక అమెజాన్ క్లోన్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేశాను కదా. అది ఏదంటే అది 8 hours వీడియో మీకు పంపించాను కదా, 8 or 9 hours ఉంటుంది. అది చూసే కంప్లీట్గా చేశాను. అప్పుడు నాకు రాదు కూడా, నాకు కంప్లీట్గా వాళ్ళు స్టార్టింగ్ చెప్పడం నేను నేర్చుకోవడం రాదు, కానీ చేశాను. ఒక కంపెనీ వస్తే ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, నాకు తెలిసినంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను, 4 ముక్కల్లో తీసేసుకున్నారు, జాబ్ ఇస్తారు. సో మీరు ఇది ఇక్కడ కాపీ చేసేయండి. ఓకే, సో ఎలాగంటే స్టైలింగ్ అనేసి ఆ ఫాంట్ స్టైలింగ్ బట్ డోంట్ వరీ, మనం అన్నీ కరెక్ట్గా మేక్ చేస్తాం లేదనేసి. సో మనం అన్నీ చేసినా చేయకపోయినా సరే ఒక్కొక్కటి చూసుకొని వెళ్ళాలి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? జస్ట్ కాపీ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీ అదే యూజ్ చేయాలి. అవుట్ఫిట్ ఈక్వల్ టు అవుట్ఫిట్ అనేది యూజ్ చేయాలి. OUTFIT అవుట్ఫిట్. ఓకే, మీకు ఫాంట్ ఫ్యామిలీ ఎంతమందికి తెలిసి మనం యూజ్ చేస్తాం అనేసి? ఫాంట్ ఫ్యామిలీ అనేది ఏంటి తెలుసా? లేదు సార్. ఓకే, ఒకటి తెలుసుకున్నా పర్లేదు. ఫాంట్ ఫ్యామిలీ CSS, ఇట్స్ అ ప్రాపర్టీ. ఓకే, సో ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీ స్పెసిఫైస్ ద ఫాంట్ ఫర్ అన్ ఎలిమెంట్. Font family property can hold several font names. Fallback system: if the browser does not support the
ఫస్ట్ ఫాంట్ ఇట్ ట్రైస్ టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ చూసినారనుకో టైమ్స్ రోమన్ అంటే మనం ఇచ్చే లెటర్స్ ఎలాగుంటాయంటే ఇది టైమ్స్ రోమన్ నేను యూజ్ చేస్తాను ఎప్పుడూ. అంటే మనకు ఫ్యామిలీ అంటే ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అంటే స్టైలింగ్ ఆఫ్ ద యువర్ లెటర్స్ ఎలా ఉండాలనేసి. ఓకే, స్టైలింగ్ ఆఫ్ ద లెటర్స్ అనేసి. ఓకే, ఫాంట్ ఫ్యామిలీ అంటే ఏంటంటే ద ఫాంట్ ఫ్యామిలీ ఇట్స్ ఎ ప్రాపర్టీ యూజ్డ్ ఇన్ సిఎస్ఎస్ టు డిఫైన్ ద ఫాంట్ స్టైల్ ఫర్ టెక్స్ట్ ఆన్ ద వెబ్ పేజ్. టెక్స్ట్ని డిఫైన్ చేస్తుంది, ఆ టెక్స్ట్ ఎలా కనబడాలి మనకని. టైమ్స్ న్యూ రోమనా, టైమ్సా, సెరిఫా అనేసి, ఏరియల్లా, హెల్వేటికా, సెన్స్ సెరిఫ్ అని. సో ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీ ఇన్ సిఎస్ఎస్ యూజ్ టు డిఫైన్ ద ఫాంట్ స్టైల్ ఫర్ టెక్స్ట్ ఆన్ ఎ వెబ్ పేజ్. If you want to use the outfit font, the font outfit, you need to make sure it's available in your project. So make sure that it's available here. సో మనం ఆ ఫాంట్ అనేది ఇక్కడ యూజ్ చేసాం. సో ఇది అవైలబుల్గా ఉండాలి మనం యూజ్ చేస్తే. ఇక్కడ అవుట్ఫిట్ అనేది ఉంది. ఇది తప్ప అంటే మీరు ఏం తీసుకుంటే అది పక్కన పెట్టండి, బట్ అవుట్ఫిట్ అనేది మనం యూజ్ చేసాం. సో ఓకే, ఫాంట్ ఫ్యామిలీ అవుట్ఫిట్. ఓకే, ఫ్యామిలీ ఏంటంటే ప్రాపర్టీ డిసైడ్ హౌ ద టెక్స్ట్ లుక్స్. మీ టెక్స్ట్ ఎలాగ ఉండాలనేది. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ టెక్స్ట్ మీకు ఎలా ఉండాలనేసి అంతే. ఫాంట్ ఫ్యామిలీ అంటే ఏంటి, మీ టెక్స్ట్ ఎలా ఉండాలని. ఓకే, ఇక్కడ చూడండి అమెజాన్ క్లోన్ అనేసి నీట్గా ఉంది టెక్స్ట్. ఇప్పుడు ఇంతకు ముందు కన్నా డిఫరెంట్గా ఉంది కదా ఇప్పుడు. సో మనకు ఉన్న టెక్స్ట్ ఎలా ఉండాలనేసి అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాట్ ఈజ్ అవుట్ఫిట్ అని. అవుట్ఫిట్ అనేది ఇట్స్ ఎ క్లీన్ మోడర్న్ ఫాంట్ స్టైల్ దట్ యూ కెన్ యూజ్ మేక్ యువర్ వెబ్సైట్ టెక్స్ట్ లుక్ నైస్. ఫాంట్ ఫ్యామిలీ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఆ ప్రాపర్టీది మన వెబ్ పేజ్లో టెక్స్ట్ ఎలా లుక్గా ఉండాలనేసి, ఎలా ఉండాలని. మనం ఆల్రెడీ దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ అవుట్ఫిట్ అనేది అన్ని యూజ్ చేస్తాం. అవుట్ఫిట్ ఏంటంటే ఇట్స్ వెరీ క్లీన్ అనేసి. గూగుల్ ఫాంట్ ఈజ్ ఎ ఫ్రీ సర్వీస్. So where you can find lots of fonts like outfit. Okay, when you understand when you load the web page, the text will appear on the outfit font. మనం ఏవేవి రాసాం ఆ టెక్స్ట్ అంతా దేంట్లో అపియర్ అవుతుంది, అవుట్ఫిట్ ఫాంట్ అని. ఓకే, సో ఇది ఇప్పుడు నేను ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. మా ఎలిమెంట్ నేమ్ ఏంటంటే బాడీకి నేను బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్ ఇచ్చి ఇక్కడ హ్యాస్ డిఏ అని ఇచ్చాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ డిఏ అంటే మీనింగ్ ఏంటి, వైట్. ఇక్కడ సో ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ దీన్ని ప్రాపర్టీ అంటాం, సిఎస్ఎస్ ప్రాపర్టీ. ఓకే, యూస్ టు సెట్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఓకే, బాడీ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, ఇన్ దిస్ కేస్ వి యూజ్డ్ డిఏ ఈజ్ ఏ లైట్ గ్రే కలర్. దీన్ని ఏమంటారంటే లైట్ గ్రే కలర్ అంటాం. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు అప్లై దిస్ బ్యాక్గ్రౌండ్ కలర్ టు యువర్ వెబ్ పేజ్ ఆర్ ఏ స్పెసిఫిక్ ఎలిమెంట్ లైక్ div, యూ వుడ్ రైట్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, ఇదే లైట్ గ్రే బ్యాక్గ్రౌండ్ కలర్. దీన్ని ఇక్కడ నేను కామెంట్లో రాయమంటారు ఇది ఏంటని. రాయండి. ఓకే, మనం లేట్కి వెళ్ళా పర్లేదు. లైట్ ఏమన్నా గ్రే బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఇది ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేసామంటే అలా అయిపోయింది. ఇప్పుడు బాడీ అంటే బాడీలో ఏది ఉన్నా సరే అది ఏటవుతుంది, లైట్ గ్రే బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది. బాడీలో ఏదైతే ఉంటుందో మనకి ఇన్సైడ్ బాడీలో ఏదైతే ఉంటుందో బాడీలో ఉన్న ప్రతిదానికి ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే యాంకర్ ట్యాగ్ తీసుకున్నాను. ఇక్కడ టెక్స్ట్ డిక్లరేషన్, నన్ను, కలరు, ఇన్హెరిట్. ఓకే, ఈ రెండు ప్రాపర్టీస్ని మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేయండి ఏమంటారు అనేసి. టెక్స్ట్ డిక్లరేషన్ ఎందుకు యూజ్ చేస్తాం,
సారీ టెక్స్ట్ డెకరేషన్ దేనికి యూజ్ చేస్తుంది? టెక్స్ట్ అండ్ డెకరేట్ చేయడానికి సార్. ఓకే, చూసారా? సో ఇది ఏంటంటే సిఎస్ఎస్ ప్రాపర్టీలోని బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది. సిఎస్ఎస్ ప్రాపర్టీస్ టెక్స్ట్ డెకరేషన్ నన్ను కలర్ ఇన్హెరిట్ ఆర్ యూజ్ టు స్టైల్ టెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్టెన్ లింక్స్ అని, అంటే యాంకర్ ట్యాగ్స్ టు మాడిఫైర్ దేర్ ఎపీరియన్స్ అని. ఈ టెక్స్ట్ డెకరేషను కలర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎక్కువగా యాంకర్ ట్యాగ్లోనే యూజ్ చేస్తాం. ఈ రెండును ఎక్కడ యూజ్ చేస్తానని ఎక్కువగా టెక్స్ట్ డెకరేషను, కలర్ ఇన్హెరిట్, నన్ అనేది యాంకర్ ట్యాగ్లో యూజ్ చేస్తాం. ఇప్పుడు అది ఫస్ట్ది. సార్ అక్కడ కమెంట్ పెట్టి రాయరా, ఏమని? యూజ్డ్ ఇన్ యాంకర్ ట్యాగ్స్ అని. ఇక్కడ రాసేస్తానే పైన. ఓకే, మనం స్లోగా వెళ్తున్నాం. సో అది యాంకర్ ట్యాగ్స్. సో ఇక్కడ టెక్స్ట్ డెకరేషన్ నన్ అంటే ఏంటంటే దిస్ రిమూవ్స్ ఎనీ డిఫాల్ట్ టెక్స్ట్ డెకరేషన్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ లైక్ అండర్లైన్స్ కానీ స్ట్రైక్ రఫ్స్ కానీ. ఇట్స్ కామన్లీ యూజ్ టు మేక్ లింక్స్ లుక్ లైక్ నార్మల్ టెక్స్ట్ వితౌట్ ద అండర్లైన్. మన యాంకర్ ట్యాగ్లో ఏమైనా సరే ఇప్పుడు ఒక ఇచ్చామనుకో, ఒక దాని కింద అండర్లైన్స్ అలాంటివి కానీ లేదంటే గీతలు పడినట్టుగా కానీ ఏమైనా ఉంటే ఈ టెక్స్ట్ డెకరేషన్ నన్ అనేది ఏం చేస్తుందంటే యాంకర్ ట్యాగ్లో కానీ అలాంటివి ఏమైనా వస్తే రిమూవ్ చేసేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక యాంకర్ ట్యాగ్ వచ్చింది అనుకో, ఇక్కడ ఒక కింద ఇలాగ ఒక లింక్ ఇచ్చాను అనుకో, ఆ లింక్ కింద ఏమైనా ఉంటే ఇవన్నిటిని రిమూవ్ చేసేస్తుంది. కలర్ ఇన్హెరిట్ అంటే టు ఎన్ష్యూర్, అంటే మేక్ షూర్ దట్ ద టెక్స్ట్ టేక్స్ ఆన్ ద కలర్ ఆఫ్ ఇట్స్ పేరెంట్ ఎలిమెంట్. ఇన్స్టెడ్ ఆఫ్ స్పెసిఫైయింగ్ స్పెసిఫిక్ కలర్, ద టెక్స్ట్ విల్ ఇన్హెరిట్ వాట్ ఎవర్ కలర్ ఈస్ సెట్ ఫర్ ద ఎలిమెంట్ ఇన్సైడ్ అని. ఎలిమెంట్ ఇది ఏం చేస్తుందంటే ఇన్హెరిట్ ద కలర్ ఫ్రమ్ ద పేరెంట్ ఎలిమెంట్. టెక్స్ట్కి మన ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్లోని కానీ టెక్స్ట్ కలర్లో కానీ ఏదైనా ఉంటే అది అయిపోద్ది. సో మేక్ షూర్ దట్ ద లింక్ హ్యాస్ ద సేమ్ కలర్ యాజ్ ద టెక్స్ట్ అరౌండ్ ఇట్ అని. సో ఇక్కడ లింక్కి ఈ టెక్స్ట్లో ఉన్నది కూడా సేమ్ అని. సో అందుకనే యూజ్ చేస్తాం. చూడండి, ఈ టెక్స్ట్కి మాత్రమే అమెజాన్ ఎక్కడ రాస్తాను నేను? అమెజాన్ క్లోన్, అది ఇమేజ్ కదా, ఇమేజ్కి యూజ్ చేసాం. సో అగైన్ మీరు గుర్తుపెట్టుకోండి, మనం వీ డోంట్ నీడ్ టు బి పర్ఫెక్ట్ అనేసి. ఓకే, మనం పర్ఫెక్ట్గా చేయక్కర్లేదు, జస్ట్ మనం నేర్చుకున్న దాంట్లోని ఏమొస్తాయో అది. ఓకే, సో ఇప్పుడు ఓకే, మీరు దీని మీనింగ్స్ తెలుసుకోండి. 100 సార్లు ప్రాక్టీస్ చేసినప్పుడు వచ్చేస్తుంది. ఇప్పుడు న్యావ్లోని నేను ఏం చేస్తానంటే డిస్ప్లే ఫ్లెక్స్, ఇంకోటి అలైన్ ఐటమ్స్ సెంటరు, జస్టిఫై కంటెంట్ ఇక్కడ సెంటర్ కాకుండా స్పేస్ బిట్వీన్, వచ్చినప్పుడు జస్టిఫై కంటెంట్ అయితే బ్యాక్గ్రౌండ్కి వచ్చినప్పుడు 131921. ప్యాడింగ్ ఇక్కడ 10 పిక్సెల్, కలరు COLOR కలరు. డోంట్ నాట్ వరీ, నేను అన్నీ చెప్తాను ఇప్పుడు. /FFF. ఓకే, సో ఇప్పుడు ఇవి ఏం చేస్తాయి సార్ అని మీరు అడగొచ్చు. డిస్ప్లే అనేది ఏం చేస్తుందని. ఓకే, సో నేర్చుకునేటప్పుడు ఏదైనా రాకపోయిందనుకో ఎప్పుడు కూడా బాధపడకండి. నేను కూడా అలాగే నేర్చుకొని వచ్చినోడ్నే. నేర్చుకునేటప్పుడు రాకపోతే ఏం చేస్తామంటే వి స్టిల్ లెర్న్ అనేసి. సో ఓకే, మీరు గూగుల్ ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి నా దగ్గరికి వచ్చినప్పుడు, ఎందుకంటే మీకు HTML CSSలో గూగుల్ యూజ్ చేస్తేనే
యూ కెన్ డూ ఇట్ ఫాస్టర్ అని. ఇప్పుడు నేను ఇచ్చిన కమెంట్స్ని చూసారా? గూగుల్ ఏమన్నా చూసారా? ఓకే, డిస్ప్లే ఫ్లెక్స్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ మేక్స్ ద నావిగేషన్ బార్ ఫ్లెక్స్ కంటైనర్ అని. అంటే ఇట్ అలౌయింగ్ చైల్డ్ ఎలిమెంట్స్ లైక్ మెనూ లింక్స్, లోగోస్, బటన్స్ టు బీ ఈజీలీ అలైన్డ్ అండ్ స్పేస్డ్. ఇందులో ఏమైనా లింక్స్ ఉన్నాయి అనుకో, నావిగేషన్ బార్లో ఉన్న లింక్స్, దీన్ని ఏమంటారంటే ఇట్ మేక్స్ ద నావిగేషన్ బార్ ఫ్లెక్స్ కంటైనర్ అనేసి. ఫ్లెక్స్ ఏం చేస్తుందంటే ఇట్స్ లైక్ ఏ కంటైనర్ అలౌయింగ్ ఇట్స్ చైల్డ్ ఎలిమెంట్స్ లైక్ మెనూ లింక్స్, logos, buttons to be easily aligned and spaced. Okay, align items అంటే this aligns the child elements vertically in the center of the navigation bar, so everything centered along in the middle line of the navigation bar. Justify content అంటే space bit make sure the child elements are spread out across the available space with one group on the left and another on the right, like a logo on the left అండ్ మెనూ ఐటమ్స్ ఆన్ ద రైట్. ఇప్పుడు చూడండి, నావిగేషన్కి మనం ఒక నావిగేషన్ లింక్ కూడా తీసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ కలర్, ఇక్కడ ఇంకో బ్యాక్గ్రౌండ్ కలర్ 131 అంటే సెట్స్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ద నావిగేషన్ బార్. నావిగేషన్ బార్కి ఈ నావిగేషన్ బార్ యొక్క కలర్ ఉంది కదా, ఇది విచ్ ఈస్ ఎ వెరీ డార్క్ కలర్, ఆల్మోస్ట్ బ్లాక్, ఆఫ్టెన్ యూజ్డ్ ఇన్ ఏ స్లీక్ మోడర్న్ వెబ్సైట్స్. సో ఇలా ఇందులో యూజ్ చేస్తాం. ఇది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలరు నావిగేషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది, ఎందుకంటే నావిగేషన్లు ఇచ్చాం. ఇక్కడ ప్యాడింగ్ 10 పిక్సెల్స్ ప్యాడింగ్ అంటే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే దిస్ యాడ్స్ 10 పిక్సెల్స్ ఆఫ్ ప్యాడింగ్ ఆన్ ద టాప్ అండ్ బాటమ్. ఫస్ట్ ఏం చేస్తుందంటే టాప్ బాటమ్ యాడ్ చేస్తుంది. ప్యాడింగ్ అంటే ఏం చెప్పాను? ఇన్సైడ్ స్పేస్, అవుట్ సైడ్ స్పేస్? ఇన్సైడ్ ది స్పేస్. ఓకే, సో ప్యాడింగ్ అంటే ఇన్సైడ్ ద స్పేస్, మార్జిన్ అంటే అవుట్ సైడ్ ద స్పేస్, స్పేస్ అవుట్ సైడ్. గుడ్. సో ఇప్పుడు ఇక్కడ 10 పిక్సెల్ అనేది ఏం చేస్తుందంటే ఓన్లీ నావిగేషన్ బార్కి, ఓకే, ఫస్ట్ 10 పిక్సెల్ ఒకటే ఉందనుకోండి, ఈ 10 పిక్సెల్ ఒక్కటే మనం ఒక్క వాల్యూ ఇస్తే అది అన్నిటిని రిప్రజెంట్ చేస్తుంది. అలాగా టాపు, బాటము, లెఫ్ట్, రైట్. కానీ ఇక్కడ రెండు ఇచ్చాం అనుకో, ఫస్ట్ దేన్ని తీసుకుంటుంది? టాపు అండ్ బాటమ్. టాపు అంటే పైన, బాటమ్ అంటే కిందన. ఓకే, సో ఇక్కడ మనం ఇచ్చినట్టుగా స్పేస్ ఇన్సైడ్ అన్ ఎలిమెంటే. ఓకే, మనకి ఎలిమెంట్కి ఇన్సైడ్ ఫస్ట్ టాపు, బాటము, ఇది లెఫ్ట్, రైట్. సో గివింగ్ ద నావిగేషన్ బార్ సమ్ స్పేస్ అరౌండ్ ద ఎలిమెంట్. ఇక్కడ కలరు ఈ ఏంటంటే దీన్ని సెట్ కలర్ వైట్, ఇది షార్ట్ హ్యాండ్ ఫర్ వైట్ అని, ఇది షార్ట్ హ్యాండ్ కలర్ ఓన్లీ నావిగేషన్. సో ఇది నావిగేషన్ లింక్కి షార్ట్ హ్యాండ్. మీరు ఇక్కడ గమనించినట్టుగా అయితే మన వెబ్సైట్కి ఇక్కడ చిన్న స్పేస్ ఉంది, చూసారు కదా స్పేస్ ఇక్కడ. ఓకే, సో అది ఇప్పుడు అర్థం అవ్వకపోయినా సరే మెల్లిమెల్లిగా నేర్చుకోగలరు. ఓకేనన్నా, మీకు అన్నీ ఒకసారి అర్థం అవ్వాలని లేదు. సార్ చెప్పినన్నా. అదే మీరు ఇందాక స్పేస్ అన్నారు కదా, స్పేస్ చూపించారు కదా, అది జస్టిఫై కాంటెంట్ లో ఉంది కదా సార్, స్పేస్ బిట్వీన్ అని. స్పేస్ జస్టిఫై కంటెంట్. సో జస్టిఫై కంటెంట్ అంటే ఏం చెప్పాను? మేక్ షూర్ దట్ ద చైల్డ్ ఎలిమెంట్స్ ఆర్ స్ప్రెడ్ అవుట్ అక్రాస్ అవైలబుల్ స్పేస్ విత్ వన్ గ్రూప్ ఆన్ ద లెఫ్ట్ అండ్ వన్ గ్రూప్ ఆన్ ద రైట్, లైక్ లోగో ఆన్ ద లెఫ్ట్, మెనూ ఐటమ్స్ ఆన్ ద రైట్ అని. సో మీరు కూడా చూడండి, ఇంట్లోని టైం తీసుకొని చూడండి. ఇప్పుడు నేను అంటే నా నావిగేషన్ లింక్ కావాలనుకుంటున్నాను. ఇక్కడ నేను నొక్కుతుంటే నాకు లింక్ లాగా ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో నేను ఇప్పుడు ఇదే నావిగేషన్ లింక్లో ఇక్కడ నావిగేషన్లోని బయటకు వచ్చి ఇక్కడ నేను ఏం చేస్తానంటే యాంకర్ ట్యాగ్ తీసుకున్నాను. యాంకర్ ట్యాగ్ ఇక్కడ యాంకర్ ట్యాగ్లోకి వచ్చిన తర్వాత HREF. ఓకే, దీని మీనింగ్ మీకు తెలియకపోతే నన్ను అడగండి, ఇప్పుడే చెప్పేస్తాను. ఎందుకంటే సార్ మాకు రాదంటే మనం నేర్చుకుంటే మంచిది. ఓకేనన్నా. సో ఇప్పుడు
ఇది అయిపోయింది కదా, ఈ లోపలికి వచ్చేటప్పుడు ఓకే నేనేం చేస్తానంటే ఈ లోపలికి వచ్చేటప్పుడు ఏం తీసుకున్నాం, యాసెట్స్ అమెజాన్ లోగో డాట్ పిఎన్జి. ఇక్కడ యాసెట్స్లో అమెజాన్ లోగో పిఎన్జి తీసుకొని ఇది తీసేస్తున్నాను ఇక్కడ. అంటే ఇందాక ముందుకి ఇప్పటికి వస్తే చూడండి, నాకు ఇక్కడ కర్సర్ లాగా వచ్చి దీని మీద క్లిక్ చేస్తుంటే రీఫ్రెష్ అయినట్టుగా ఉంది, చూసారు కదా, అంటే ఆ లింక్ ఓపెనట్టుగా అయింది. ఇప్పుడు నేను అమెజాన్కి వచ్చినాను, ఇక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి అది వెబ్సైట్లోకి వెళ్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, సపోజ్ ఇక్కడ నేను వచ్చాను అనుకో, మళ్ళీ వెబ్సైట్కి తీసుకొని వెళ్ళిపోద్ది, మెయిన్ వెబ్సైట్కి. మేక్ సెన్స్ రైట్? అందుకే మనం ఇక్కడ ఏం చేసామంటే ఈ నావిగేషన్ బార్లో యాంకర్ ట్రాగ్లో ఏం చేసాం, ఇమేజ్ అనేది పెట్టాం. ఎనీ క్వశ్చన్ సో ఫర్? నో సార్. ఓకే హెచ్ఆర్ఈఎఫ్ చెప్పండి. ఓకే సో హెచ్ఆర్ఈఎఫ్ ఏ యాంకర్ ట్రాగ్ హెచ్టిఎంఎల్. ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హెచ్ఆర్ఈఎఫ్ అనేది ఏంటి? హెచ్ఆర్ఈఎఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ attribute ఆఫ్ ద యాంకర్ ఎలిమెంట్ ఈజ్ ద హెచ్ఆర్ఈఎఫ్ attribute విచ్ ఇండికేట్స్ ద లింక్స్ డెస్టినేషన్. ఇక్కడ ఆ లింక్ యొక్క డెస్టినేషన్ అనేది ఉంటుంది. సో ఓకే ఇక్కడ మామూలుగా ఉంటే వన్ థింగ్ ఏంటంటే వాట్ ఈజ్ హెచ్ఆర్ఈఎఫ్ అని. సో హెచ్ఆర్ఈఎఫ్ అట్రిబ్యూట్ అనేది హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ అంటాం. దీన్ని ఏమంటారన్నా, హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్. అంటే యాంకర్ ట్యాగ్ యొక్క అట్రిబ్యూట్ ఇన్ హెచ్టిఎంఎల్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ద యూఆర్ఎల్ ఆర్ లొకేషన్ వేరే హైపర్ లింక్. దీనికి ఇదేంటంటే హెచ్ఆర్ఈఎఫ్ అనేది ఏంటంటే ఒక యూఆర్ఎల్. ఇక్కడ హెచ్ఆర్ఈఎఫ్ ఈజ్ అట్రిబ్యూట్ ఇన్ హెచ్టిఎంఎల్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ద యూఆర్ఎల్, ఒక యూఆర్ఎల్ కానీ ఆర్ లొకేషన్ వేర్ ద హైపర్ లింక్. టైం అయిపోతే చెప్పండి, ఇంకొకటి పంపిస్తాను. ఓకే సో హెచ్ఆర్ఈఎఫ్ attribute in HTML is used to specify the URL or location where hyperlink means tag will take the user when clicked. It stands for hypertext reference. href అంటే ఏంటి? hypertext reference. The href tells the browser what page or resource to navigate to అని. ఇది చెప్తుంది ఏ పేజ్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి. లొకేషన్ యూఆర్ఎల్ ఉంటుంది కదా, ఆ యూఆర్ఎల్ కానీ లేదంటే ఒక లొకేషన్ హెచ్ఆర్ఈఎఫ్ఏ చెప్తుంది ఇక్కడ. సో హెచ్ఆర్ఈఎఫ్లో మనం ఇస్తే ఆ లొకేషన్కి వెళ్తుంది. ఇప్పుడు అర్థమైందా? మళ్ళీ చెప్పాలి ఇంకన్నా అదేంటి సార్? సింపుల్గా చెప్పాలంటే హెచ్ఆర్ఈఎఫ్ అనేది ఏంటంటే హెచ్ఆర్ఈఎఫ్ ఈజ్ లైక్ గివింగ్ డైరెక్షన్స్. ఇట్ టెల్స్ ద లింక్ వేర్ టు గో అని. హెచ్ఆర్ఈఎఫ్ ఏం చెప్తుందంటే లింక్ ఎక్కడికి వెళ్ళాలని. వాట్ ఈస్ హెచ్ఆర్ఈఎఫ్ స్టాండ్స్ ఫర్ అని చెప్పాను? hypertext reference. Good. So if you click a link hypertext reference href, make sure you go to the right place, whether it's another website or a different page on the same site, even a part of the same page అని. అది మనం లొకేషన్ చెప్తుంది. సో ఇప్పుడు యాంకర్ ట్యాగ్కి లోపలికి వచ్చిన తర్వాత నేను మీరు డివ్లోని ఏదైనా ఒక క్లాస్ చేయాలనుకో, డాట్ రాసి ఆ క్లాస్ నేమ్ ఎన్ఏవి నేను COUNTRY రాసి ఎంటర్ చేయి. ఎంటర్ చేస్తే మనకు డివ్ ట్యాగ్ వచ్చేస్తుంది. nav కంట్రీ అని డివ్ ట్యాగ్ వస్తుంది. ఇప్పుడు డివ్ ట్యాగ్ వస్తే ఏటవుతుంది? డివ్ అనేది ఏంటి? ఒక ఎలిమెంట్, అందులో కంటైనర్, ఎలిమెంట్ కాదు కంటైనర్. అందులో మనం ఏమంటారు దాన్ని, మనం ఏది రాసినా సరే ఒక పెద్ద బాక్స్ తీసుకుంటాం. మనం చెప్పాను కదా చిన్న చిన్నవన్నీ అందులో వేసేస్తాం అనేసి. ఇప్పుడు నేను ఇందులో ఒక IMG ట్యాగ్ తీసుకుంటున్నాను. ఓకే IMG ట్యాగ్ తీసుకొని క్లోజ్ చేశాను. లోపలికి వచ్చినప్పుడు SRC ఓకే Alt
సో ఇది ఇచ్చాను. సో ఇక్కడ ఇమేజ్లో సోర్స్ ఉంటుంది. ఈ ఆల్ట్ ఏంటంటే చెప్తాను, ఈ సోర్స్ కానీ వర్క్ అవ్వకపోతే ఆల్టర్నేటివ్గా ఫైండ్ సంథింగ్ అనేసి. ఏంటని అంటున్నాను, ఆల్ట్ అంటే ఏంటన్నా, ఇప్పుడు మన ఇమేజ్ వర్క్ అవ్వకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్గా ఈ ఇమేజ్ బదులు ఇక్కడ నేను ఏదైతే ఇస్తానో అది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఇమేజ్ ఇక్కడ 1 ఇచ్చాను అనుకో సపోజ్, అది నా దగ్గర లేదు. అప్పుడు ఇక్కడ నేను హాయ్ అని పెట్టాను అనుకో సపోజ్, హైడ్ అని. ఇక్కడ నేను ఇచ్చిన తర్వాత మన వెబ్సైట్ ఎక్కడ ఉంది, ఇక్కడికి వచ్చాం. చూసారా, హైడ్ అని వస్తుంది. చూసారు కదా, చూసారా లేదా? అంటే ఆల్టర్నేటివ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ ఇమేజ్ కానీ డిస్ప్లేలో లేకపోతే, అదే మనం ఇచ్చిన పాత్ కరెక్ట్గా లేకపోతే, ఇక్కడ సోర్స్ అనేది లేకపోతే ఆల్టర్నేటివ్గా అది డిస్ప్లే అవ్వాలనేసి. సో ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? నో సార్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను సోర్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తానంటే, సోర్సు ఇది కూడా ఒక అడ్రస్, యాసెట్స్. ఇప్పుడు యాసెట్స్లోని నేను లొకేషన్ icon.p అని ఇచ్చాను. ఓకే. సో ఇక్కడికి వస్తేప్పుడు ఇక్కడ నేను హైట్ 20, ఇప్పుడు హైట్ 20. సేమ్ ఇదేంటవుతుంది, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. సో ఆ లొకేషను నావ్ కంట్రీలోని వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, నావ్ కంట్రీలోని ఇక్కడికి వచ్చింది, ఇది లొకేషను ఇక్కడికి వచ్చింది, హైట్ 20 కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఇది ఇటు నావ్ కంట్రీ అనేది. ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నావ్ బార్ ఉంటుంది, అదే ఇక్కడ తీసుకొని వస్తాం. తర్వాత ఇది ఎలా తీసుకొని వస్తాం అంటే, ఎలిమెంట్ ఉంది కదా, మనం స్టైలింగ్ చేసి ఇవతలకి తీసుకొని రావాలి. అంటే మెజర్మెంట్స్ మనం ఫిక్స్ చేసుకొని తీసుకొని రావాలి. సో ఇప్పుడు నేను దీని కిందన ఇందులో ఈ డివ్ ఉంది కదా, ఇది క్లోజ్ చేస్తాం. ఇది క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే ఇంకో డివ్ ఎలిమెంట్ తీసుకుంటున్నా. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, నేను ఉన్నది యుఎస్, పి అనేది పి రిప్రజెంట్స్ పారాగ్రాఫ్ ట్యాగ్ అని, పి రిప్రజెంట్స్ పారాగ్రాఫ్. ఓకే. DELIVER డెలివర్ టు అని. సో ఇక్కడికి మీరు వచ్చినట్టుగా అయితే మన వెబ్సైట్కి వెళ్తే చూసారు కదా, డెలివర్ టు అనేసి నావిగేషన్ బారు అడ్జస్ట్ చేసుకుంది. అంటే నావిగేషన్ బార్లో డివ్లో పెట్టినవన్నీ ఇంకో డివ్ పెట్టాం, ఇంకో కంటైనర్, ఇది ఇక్కడ సపరేట్, ఇది ఇక్కడ డెలివర్ టు అని వచ్చింది. ఇప్పుడు ఆ టెక్స్ట్కి తర్వాత నేను ఒకటి తీసుకుంటున్నాను, H1 ట్యాగ్. H1 ట్యాగ్లో నేను ఏం రాస్తానంటే యునైటెడ్ కింగ్డమ్ అని తీసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు చూస్తే డెలివర్ టు యునైటెడ్ కింగ్డమ్ అనేసి, ఎక్కడ డెలివర్ చేయాలి, అది యునైటెడ్ కింగ్డమ్కి అని. సో ఇక్కడ మనకి H1 ట్యాగ్లోనే 6 ఉంటాయి. H1 అనేది పెద్దది, H2 అనేది దానికన్నా కొంచెం చిన్నది, H6 అనేది అందరికన్నా చిన్నది. అంటే 6 కొడుకులు, అందులో 6 కొడుకులు అంటే 6 ట్యాగ్స్, H1, H2, H3, H4, H5, H6. చిన్నోడు H6, అందరికన్నా పెద్దోడు H1, అందరికన్నా చిన్నోడు అది. సో ఇట్స్ సపోజ్ టు కమ్ దిస్ వే అనేసి. ఓకే. నావిగేషన్ బార్ కూడా ఇక్కడికి రావాలి, బట్ విల్ సీ వాట్ ఈజ్ రాంగ్ విత్ అనేసి. సో సమ్టైమ్స్ we will make mistakes అని. ఓకే. మేక్ ష్యూర్ ఇక్కడ, సో ఇది ఇక్కడికి రావాలి. అంటే కోడ్లోని ఏదైనా తప్పు ఉందా చూడాలి. సో ఓకే. సో అది, సో వీ విల్ ఫిక్స్ ఇట్ అనేసి, డు నాట్ నీడ్ టు వరీ అని ఇక్కడ. ఓకే. హలో, టైం ఉందా? 11 minutes. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు .nav మీకు ఇందులో ఏదైనా అర్థమైపోతే అడగండి. ఇక్కడ
డాట్ ఇచ్చామనుకో ఓన్లీ అందులో ఉన్న వాటికి వెళ్తుంది. డిస్ప్లే ఫ్లెక్స్. ఓకే, డిస్ప్లే ఫ్లెక్స్. ఓకే, సో ఇట్ షుడ్ కమ్ అని డిస్ప్లే ఫ్లెక్స్. సో ఇక్కడ ఏంటి, వాట్ ఈజ్ రాంగ్ అని లెట్ మీ సీ. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది రాంగ్ ఉన్నా విల్ ఫిక్స్ ఇట్ లేటర్ అని. ఓకే, సో ఓకే, ఇక్కడ వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి మీకు? సార్ ఓకే, సో కొంచెం అయినా సరే ఎక్కువ చేయకపోయినా సరే కొంచెం కొంచెం చేసుకునే మీరు వెళ్ళచ్చు. కొంచెం కొంచెం చేసుకున్నా సరే వెళ్ళచ్చు. సో నావ్ కంట్రీ అనేది ఒక క్లాస్. డాట్ క్లాస్ అంటే ఈ క్లాస్లో ఒక ఐటెంని మనం టార్గెట్ చేసాం. ఎలిమెంట్ అనుకో, ఈ ఎలిమెంట్ నావ్ అనేది ఎక్కడున్నా సరే ఇవన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి దానికి. డాట్ పెట్టినా, సెలెక్టర్ పెట్టినా, అదే హ్యాష్ ట్యాగ్ పెట్టినా అవి ఓన్లీ దానికే ఎఫెక్ట్ అవుతాయి. ఇక్కడ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అలైన్ ఐటమ్స్ సెంటర్ బదులు ఎండ్ ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మార్జిన్ లెఫ్ట్. మార్జిన్ ఇన్సైడ్ స్పేసా అవుట్ సైడ్ స్పేసా? అవుట్ సైడ్. గుడ్. వాటర్ వెళ్ళిపోయింది అనుకున్నాను మొత్తం ఆయన మీద. ఫాంట్ సైజు 13 పిక్సెల్. కలర్ C4 ఓకే, సో ఇది దీని కలరు. ఓకే, అయితే ఒకటి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ మన క్లాసెస్కి దీనికి ఏమైనా సరే సంబంధం లేకపోతే నావ్ కంట్రీ COUNTRY అనేసి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఓకే, యాక్చువల్గా ఇట్ షుడ్ ఎఫెక్ట్ అని, ఇది రిఫ్లెక్ట్ అవ్వలే, ఇలా ఉండిపోయింది. ఓకే, సో ఓకే, మీరు దీన్ని ఫిక్స్ చేయండి. ఇందులో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి, ఆ ఎర్రర్స్ని మీరు ఫిక్స్ చేయాలి. ఓకేనా? సో ఈ క్లాస్ ఇక్కడితో ఆపేస్తున్నాను. ఓకే, మనం చిన్నది అంటే ఈ పార్ట్ ఇక్కడ చేసాం, మిగతాది రేపు క్లాస్లో చేస్తాం. ఇప్పుడు మళ్ళీ కొత్త లింక్ పంపిస్తాను కొత్త క్లాస్కి, సరేనా? ఓకే.